నిన్నొక్కడినే ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు కదా. సో దానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వే నేర్పించు. లేకపోతే ఉండలేను, వాళ్ళతో కలవకపోతే రోజులో లేదు, నేనొక్కడినే అయిపోయాను. ఇలా నువ్వు ప్రతి క్షణం నీ మొహంలో ఆ బాధ వేసుకుని తిరుగుతున్నంతసేపు అవతలోడికి నీ వీక్నెస్ తెలిసిన తర్వాత నిన్ను ఒంటరిని చేసి ఆడుకునే ఆటని మొదలు పెడతారు. ఇది చాలా క్లియర్. ఒకటి గుర్తుపెట్టుకో, పూరి గారు మాట చెప్పారు, ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, అదే నువ్వే ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీకు తెలియదేమో, పెద్ద వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, బాగా సెటిల్ అయిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, PhD చేసిన వాళ్ళు, ఇలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దాన్ని నువ్వు ఒంటరితనం అనుకుంటున్నావు. నీ అదృష్టం బాగుంది, నీకు అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి నిన్నొక్కడనే ఒంటరిని చేసి ఇప్పుడు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను ఏ పాపం చేయలేదు, నేను అన్నిటిలోని కరెక్ట్గానే ఉన్నాను, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నేను ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నాను, ఎప్పుడు ఫ్రాంక్గా నిజం మాట్లాడుతున్నాను, అయినా సరే నన్ను దూరం పెడుతున్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యేసరికి టక్మన ఏదేదో మాట్లాడుకునేది ఆపేసి నేనేదో అదంతా వినేసి ఊరంతా టామ్ చేసేస్తా అన్నట్టు ఒక అసలు అంటరాని వాడిని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వకు. బేసిక్గా అది నీకు బోనస్గా వచ్చింది అనుకో. చెప్తున్నాను కదా, చాలామంది గొప్పోళ్ళు ఏకాంతంగా ఉండడానికి టైం దొరకట్లేదని ఏడిసి చచ్చిపోతున్నారు. కానీ నువ్వు క్రియేట్ చేసుకోకుండానే అవతోళ్ళు అందరూ కలిపి నిన్ను సింగిల్గా వదిలేశారు. అంటే నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళకి తెలియకుండానే. నేనేమి నిన్ను ఓదార్చడానికి చెప్పట్లా, ఇది నిజం. ఎప్పుడైనా ఒక్కడవే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిన్నావా? తినకపోతే ఈరోజు వెళ్ళి ట్రై చేయి. ఒక్కడవే వెళ్ళు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకో. దాని మీదే దృష్టి పెట్టి ప్రతి ముద్దని ఎంజాయ్ చేసుకుంటూ తిను. ఎప్పుడైనా ఒక్కడవే సినిమాకి వెళ్ళావా? ఎవరికీ చెప్పకుండా, పలానా సినిమాకి వెళ్తున్నాను అని కూడా చెప్పకుండా, అనౌన్స్ చేయకుండా ఒక్కడవే సినిమాకి వెళ్ళావా? వెళ్ళకపోతే ఈరోజు వెళ్ళు, ఒక్కడవే సినిమా చూడు, ఒక్కడవే నవ్వుకో. ఏదైనా జోక్ వస్తే టప్మని పక్కడే భలే ఉందరా అని కాకుండా ప్రశాంతంగా నీకు నువ్వు నవ్వుకో. ఎప్పుడైనా బైక్ మీద ఏ పని లేకుండా ఏదో పని పడి వెళ్ళడం, లేదంటే ఏదో ఫ్రెండ్ని కలవడానికో ఎవరినో మీట్ అవ్వడానికో కాకుండా అసలు ఏ రీజన్ లేకుండా ఒక 10 కిలోమీటర్లు బైక్ రైడ్కి వెళ్ళావా? బైక్ రైడ్ అంటే పచ్చని ప్రకృతిలో కాలువగట్ల మధ్యలో కాదు, సిటీలో అయినా పర్లేదు. ఒక్క 10 కిలోమీటర్లు ఈరోజు బైక్ రైడ్కి వెళ్ళు. ఎవరికీ చెప్పుకో, ఏ అవసరం కోసం వెళ్ళకు, ఏమీ కొనుక్కో. జస్ట్ 10 కిలోమీటర్ రేడియస్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి, ఎప్పుడైనా ఎవ్వరికీ ఏది షేర్ చేయకుండా ఖాళీగా వెళ్ళి ఏ పర్పస్ లేకుండా, ఏ ఆట ఆడాలని లేకుండా గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చున్నా, ఈరోజు వెళ్ళి కూర్చో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం రూమ్లో తలుపులు వేసుకుని ఒక్కడవే కూర్చో. పొద్దున్నుంచి నువ్వు సింగిల్గా చేసిన ప్రతి పనిని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు బ్యూటిఫుల్గా అనిపించకపోతే, నీకు బేవచ్చమైన ఏకాంతం అనే ఒక ఫీలింగ్ కలగకపోతే నాకు మెసేజ్ చెయ్యి, మెయిల్ చెయ్యి. ఎందుకంటే చాలామందికి దొరకంది నీకు దొరికింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, మనం ఆయన దూరం పెట్టేసాం, ఇప్పుడు ఆడు కుమిలిపోతూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అని. అసలు నువ్వెందుకు ఏడవాలి? అంటే వాళ్ళు ఏమన్నా నీకు భోజనం పెడుతున్నారా, నిన్ను పోషిస్తున్నారా, లేదంటే నీకేదైనా అవకాశాలు ఇచ్చారా, లేదంటే అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఆన్ని ఇన్ని కలవకపోతే నువ్వు బ్రతకలేవా, లేదంటే ఆన్ని ఇన్ని కలవకపోతే నీకు రోజు గడవదా? నువ్వు చేతగానోడువా? కాదు కదా. నీకు ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే భయం నుంచి వచ్చింది. ఏదైనా నీకు తెలిసినప్పుడు, లేదంటే ఏదైనా నువ్వు సాధించినప్పుడు పక్కోడితో షేర్ చేసుకుంటేనే అది సక్సెస్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు, ఫస్ట్ నీతో నువ్వు షేర్ చేసుకో. ఎందుకంటే నువ్వు మెంటల్ ప్రెషర్ తీసుకుని దేనికోసం కష్టపడి దానికోసం ప్రయత్నించి దాన్ని సాధించావు, లేదంటే ఓడిపోయావు, ఏదో జరిగింది. సో దీంట్లో ప్రతి నిర్ణయం, ప్రతి కష్టం నీ బాడీది, నీ బ్రెయిన్ది, నీది. మరి ఇంకా వీళ్ళకి షేర్ చేసుకోవాలి. నేను పడే బాధలను ఎవడో పంచుకోవట్లేదు, నన్ను ఎవడో కేర్ చేయట్లేదు, నేను ఏ తప్పు చేయకపోయినా సరే నన్ను వదిలేసారు అలా అంటే నువ్వు హ్యాపీ బాసు. అది నీకు అర్థం కావట్లా. మనం ఎప్పుడు జనాన్ని ఎంటర్టైన్ చెయ్యాలి అని కోరుకుంటామో అప్పుడు
ఖచ్చితంగా మనతో అవతలోళ్ళు గేమ్ ఆడటం మొదలు పెడతారు. అంతే కదా! నువ్వు పలానా చోటుకి రోజే వెళ్తున్నావు. ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి నీకు తెలియకుండానే వాళ్ళకి నీకు క్లాష్ వచ్చి నువ్వు వచ్చి అక్కడ కూర్చునేసరికి అందరూ వెళ్ళిపోతున్నారు. లేదంటే ఏదైనా అప్పటిదాకా చిన్నప్పటి నుంచి అందరూ కలిసి లేదంటే ఒక ఫ్యామిలీలో అందరూ కలిసి బయటికెళ్ళే సిట్యుయేషన్ నుంచి నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా ఏదో చాటుమాటున ఏదో నువ్వేదో ఆళ్ళ దగ్గర దొబ్బేస్తావు అన్నట్టుగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీని అర్థం ఏంటంటే ఆళ్ళందరిలోకెల్లా నువ్వు స్పెషల్. ఆళ్ళందరిది ఒక మెంటాలిటీ. ఏంటంటే ఒక చిన్న మినుగురు పురుగు లాంటిది. కానీ నువ్వు ఒక స్ట్రీట్ లైట్ లాంటోడివి. నువ్వు సింగిల్‌గా నిలబడ్డా సరే ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు ఏదో ఒక అవసరం కోసం స్ట్రీట్ లైట్ కిందకి రావాలి తప్ప స్ట్రీట్ లైట్ పైకెళ్ళలేడు. సో యు ఆర్ ద స్ట్రీట్ లైట్. నువ్వు ఒక స్ట్రీట్ లైట్ లాంటోడివి. అలాగే ఉండు. అర్ధరాత్రైనా, వర్షం వచ్చినా, ఉరుములొచ్చినా, మెరుపులొచ్చినా ఏమైనా సరే నీ ప్లేస్ అక్కడే ఉంటది. నీకు అంతే రెస్పెక్ట్ ఉంటది. నువ్వెప్పుడైతే వెలగడం మానేస్తావో అప్పుడు నిన్ను బాగు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఏదో మూల నుంచి. ఎందుకంటే నువ్వు అవసరం కాబట్టి. సో అలాంటి ప్రయత్నాలు జరగాలంటే నువ్వెళ్ళి నీ హైట్‌ని తగ్గించేసుకుని రోడ్డు కిందకంట వచ్చేసి నేను ఇంకా బాగా వెలుగునిస్తా అని చెప్పి డౌన్ అయిపోయావనుకో నిన్ను పీకి పక్కన పాడేస్తారు. అది హైట్ తగ్గిపోయింది, ఇది ఇరిగిపోయింది, సో కొత్త పిల్లర్ పాద్దాం అని. సో బీ ఏ స్ట్రీట్ లైట్. స్ట్రీట్ లైట్లో ఉండు, అంతే ఎత్తులో ఉండు, అంతే ఫోకస్డ్గా ఉండు. ఏదో ఒక టైంలో కొంతకాలం తర్వాత అయినా ఎవరైనా నీ కిందకి రావాల్సిందే. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా, నేను ఎవరి దగ్గర ఆక్కోలేదు, నేను సిన్సియర్గా ఉన్నాను, అయినా సరే నన్ను ఒంటరిని చేశారని. సో రాత్రి మాటలు మాత్రమే స్ట్రీట్ లైట్ దగ్గర జనం ఉంటారు, పగటాలు ఎవడో ఉండడు. సో ఏదైనా నీ విలువ తెలిసిన తర్వాత అరే మనం పలానా రోజునాన్ని అనవసరంగా అవాయిడ్ చేసాం అని తెలిసిన రోజున సంకనాగుతా ఒక రాత్రి నీ వెలుగు కోసం నీ దగ్గరికి వస్తారు. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. చాలా లక్షల కోట్లు పోసి వెకేషన్కి వెళ్తారు కదా, ఆ వెకేషన్కి వెళ్ళే వాళ్ళలో 85 to 90% జనానికి ఆ వెకేషన్కి ఉండే మీనింగ్ కానీ, దాని అర్థం కానీ, దాని పరమార్థం కానీ తెలియదు. వీళ్ళు వెకేషన్ అంటే వెళ్ళి ఫోటోలు తీసుకుని స్టేటస్ పెట్టడాలు, లేదంటే వెళ్ళి తాగేసి తిరగడాలు, లేదంటే అక్కడికి వెళ్ళి ఒప్పరసో చెప్పుకోవడాలు ఇలాంటివి అనుకుంటారు. కానే కాదు. ఒక వెకేషన్ ఎలా ఉండాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా కూర్చోవాలి. అంటే నువ్వు ప్రపంచాన్ని వదిలేయాలి. నిన్ను ప్రపంచం వదిలేయడం కాదు, నువ్వు మాత్రమే కూర్చోవాలి. ప్రేమ పాటల్లోని లేదంటే సాహిత్యాల్లోని ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా అని కొన్ని లిరిక్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏకాంతం అంటే ఒంటరిగా సింగిల్గా కూర్చోవడం కాదు. ఏకాంతం అంటే నీతో నువ్వు స్పెండ్ చేయడం. ఏంటి బాసు మరి ఏదో గ్రాంధికల్లా వినిపిస్తుంది, నాకు అర్థం కాలేదంటావా? అర్థమయ్యేలా నేను చెప్తాను. మనం ఒక రోజులో అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని అసలు ఏంట్రా పరిస్థితి ఏంటి అని నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు చూసావా, అది కొంచెం కాంపాక్ట్గా ఒక ప్లేస్లో కూర్చుని ఎవరో లేకుండా నీతో నువ్వు స్పెండ్ చేసి నీతో నువ్వు డిస్కస్ చేసుకుని ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక టైం ఇచ్చుకుంటావో అదే ఏకాంతం. దీనికోసం ఎక్కడో పచ్చని ప్రకృతిలోకి వెళ్ళి కూర్చొని అవసరం లేదు, లేదంటే ఊటీ వెళ్ళిపోక్కలేదు, గోవా వెళ్ళిపోక్కలేదు, ఎక్కడికి అవసరం లేదు. నీ రూమ్లో హ్యాపీగా తిని ఫ్యాన్ వేసుకుని కూర్చుని ఏంటి పరిస్థితి అని ఆలోచించుకున్నావు అనుకో, అంతా సెట్. ఇదంతా మానేసి ఆడు వదిలేసాడు, ఈడు వదిలేసాడు, ఆడి పట్టించుకోవట్లేదు, వీళ్ళు అవాయిడ్ చేసేస్తున్నారు, అసలు నేనేమీ చేయలేదు అని ఈ మొత్తుకోవడాలు ఎందుకు? నువ్వు ఎంత మొత్తుకున్నా ఇక్కడ ఎవడో పట్టించుకోలేదు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కదా నన్ను ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు అని. సో ఆట ఆడుకునేవాడికి ఏంటి, ఎన్ని ట్విస్టులు వస్తే, ఎన్ని కష్టాలు వస్తే, ఎంత దారుణంగా ప్రెజర్ ఉంటే వాడు అనుభవిస్తూ ఉంటాడు మనల్ని చూసి. అదే నువ్వు వాళ్ళు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అవాయిడ్ చేసిన తర్వాత నువ్వు అటు వెళ్ళడం మానేసావు అనుకో, మొత్తం అన్నీ ఒక 2-3 నెలల్లో లైన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు అవతల సైడ్ నుంచి ఫీలింగ్ ఏంటో తెలుసా, ఇదేంట్రా ఇది వరకు మనం 2-3 రోజులు మాట్లాడకపోతేనే ఆడి దగ్గర ఇటు దగ్గర బాధపడిపోయేవాడు, రే నాతో పృథ్వీగడు మాట్లాడట్లేదురా, నేనేం చేయలేదు, అసలు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో అర్థం కావట్లేదు, పోనీ సారీ చెప్పనా నేను ఫోన్ చేసి, ఇలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పేవాడంట. ఇప్పుడు అసలు నా ఊసి ఎత్తట్లేదు, ఎక్కడాడు అసలు ఇటే రావట్లేదు, అసలు మన వాళ్ళకి ఎవరికి కనిపించట్లేదంట, ఎక్కడో ఏదో చేసుకుంటున్నాడంట, హ్యాపీగా పనాడు చూసుకుంటున్నాడంట. అసలు ఏం జరిగిందంటావు? కొంప తీసి బెటర్ ఫ్రెండ్షిప్ ఎక్కడన్నా దొరికిందా, లేదంటే ఇంకేమన్నా డబ్బులు ఏమన్నా లాటరీ తగిలిందా, లేదంటే ఏమన్నా మంచి ఉద్యోగం ఏమన్నా దొరికేసిందా, అసలు వీడు ఏం చేస్తున్నాడో అని చెప్పి అవతల గిల్లేసుకుంటూ ఉంటారు.
సో ఇప్పుడు గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు, నువ్వు మాత్రమే స్టార్ట్ చేసావు. సో ఇలాంటి గేమ్ స్టార్ట్ చేయి. నీకు ఎక్కడైతే వెల్కమ్ దొరకదో, ఎక్కడైతే నిన్ను దూరం పెడతారో, ఎక్కడైతే ఈడు ఎమోషనల్ క్యాండిడేట్ కొంచెం దూరం పెడితే ఆడే మనం చెప్పిన మాట వింటాడరా, ఆడే లైన్లో పడతాడరా అని ఎవడైనా నీతో గేమ్ స్టార్ట్ చేస్తే ఆ దరిదాపుల్లో ఒక 200-300 మీటర్ల దూరంలోనే ఉండు. అసలు కాంపౌండ్లోకి వెళ్ళొద్దు. నిజం చెప్తున్నాను, ట్రస్ట్ మీ. కొన్ని రోజుల తర్వాత అవతల వాళ్ళందరూ తలకిందులు అయిపోతారు తెలుసా. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు ఎమోషనల్ ఫూల్వి. ఎంత ఎమోషనల్ అంటే నువ్వేమడిగినా ఇచ్చేస్తావు, ఏమడిగినా చేసేస్తావు. కానీ రీజన్ లేకుండా నిన్ను దూరం పెట్టినా, లేదంటే నువ్వేం చేయకుండా నిన్ను ఒంటరిని చేసేసినా సరే నువ్వు తట్టుకోలేవు. అది ఉపయోగించుకుని మాత్రమే ఇప్పుడు నిన్ను వాళ్ళందరూ కలిపి రింగ్ మాస్టర్స్ లాగా ఆడిస్తున్నారు, జూలో ఒక సింహాన్ని పులిని ఆడించినట్టు. అర్థమవుతుందా? అందుకని నీవు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఒక లక్కీ జోన్ అనుకో. ఎందుకంటే నీ చుట్టూ ఏ దరిద్రం, ఏ గోళ లేదు, ఎవడ బాధలు వినాల్సిన అవసరం లేదు, ఎవడికో టైం ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థమవుతుందా? టక్కుమని ఫోన్ చేసినట్టే వస్తున్నాను, రాపోతే ఏమనుకుంటాడో అని ఫీల్ అయిపోయి మనకున్న పనులన్నీ మానేసుకుని వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఏకాంతంగా గడపడానికి వాళ్ళందరూ కలిపి నీకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో ఇంకా దీన్ని ఒంటరి అనే పదంతో నువ్వు ఫిల్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది చాలా తప్పు. నీ అంత ఫూల్ ఇంకెవ్వడో ఉన్నాడు అలా చేస్తే కనుక. చెప్తున్నాను కదా, చాలామంది డబ్బున్నోళ్ళు ఏకాంతంగా గడపడానికే ఇష్టపడతారు. వాళ్ళు రోజు ఎవరు పడితే కలవరు, రోజు అదేంటి దాన్ని ఏమంటారు, పనికిరాని సోది చెప్పుకోరు, వాళ్ళ పనులు చేసుకుంటారు. కొంచెం ఖాళీ దొరికితే ఒక పుస్తకం వేసుకునో, లేదంటే హ్యాపీగా ఒక గ్రీన్ టీ కలుపుకునో, అలా చైర్లో ఏం తెలియనట్టు తెంగరోడు చూసినట్టు చూస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అనేది. ఇదేమి స్పిరిచువల్ మూమెంట్ కాదు, ఇంకోటి కాదు. జంతువులు కూడా ఆహారాన్ని తినేసిన తర్వాత, సింహాలు, పులులు, రకరకాల జంతువులు, వాటికి ఒక రెస్ట్ పీరియడ్ ఉంటుంది. ఆ రెస్ట్ పీరియడ్లో ఎప్పుడూ నిద్రపోవాలి. కొన్ని గంటలు నిద్రపోయిన తర్వాత ఇంకొన్ని గంటలు మీరు యానిమల్ ప్లానెట్ వాటిలో చూస్తూ ఉండండి. అవి చూస్తూ ఉంటాయి నేచర్ని. అలా పడుకుని గాలేస్తూ ఉంటే అలా లైట్గా రెప్పేస్తూ మెల్లిమెల్లిగా కొంచెం బద్ధకంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అవి ఏంటంటే ఆ టైంలో ఏకాంతంగా ఉంటాయి. సో అలా ఉండడం వల్లనే అవి మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటాయి. వేటకి వెళ్ళినప్పుడు వేట సాలిడ్గా ఉంటుంది. సో నువ్వు కూడా అలాగే ట్రై చేయి. ఇక్కడ మనం జంతువుల్ని దాటి అప్డేట్ అయిపోయి ఎదవ తెలివితేటలన్నీ వచ్చేసి లేనిపోని బాధలన్నీ మీదేసేసుకుని ఇలా ఏడుస్తున్నాం. ఎక్కడైనా ఒక గుంపులోంచి ఒక జంతువు వేరైపోయిందనుకో, అది అక్కడే కూర్చుని నన్ను వదిలేసి వెళ్ళిపోయినాయి, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నా బ్రతుకేంటి, అసలు నేను ఏం తప్పు చేశాను, నేను కూడా వాటిలాగే జంతువునే కదా, వాటితోనే పుట్టి పెరిగాను కదా, భగవంతుడా ఎందుకు ఇలా చేసావు అని కూర్చుని ఏడవదు, అరుస్తుంది. దగ్గరగా దాని చుట్టుపక్కల రేడియస్లో అవి ఉన్నాయా, వినిపిస్తే మన కోసం వస్తాయేమో, లేదంటే మనం ఎంత లౌడ్గా అరవడం వలన ఇంకేదైనా గుంపు మనల్ని చేర్చుకోవడానికి రెడీగా ఉంటుందేమో అని అరుస్తాయి. ఆ అరుపు కూడా వినపడినప్పుడు ఆకలి కోసం మాత్రం పరుగులు తీస్తుంది, సర్వే అవ్వడానికి ట్రై చేస్తుంది, దొరికింది తింటది, ప్రయాణం అసలు ఎక్కడా ఆగదు, ఇంకెళ్తూ ఉంటుంది. దాని లక్ బాగుంటే ఆ గుంపు దొరికిందా ఓకే, దొరక్కపోతే చచ్చేదాకా అలా బ్రతికేస్తుంది తప్ప అక్కడే కూర్చుని ఆడదు. మనం ఏమనుకుంటాం అంటే గొప్ప తెలివైన వాళ్ళు మనం, అసలు మనంత బీభత్సమైన మనిషి అంత తెలివైన వాడు ఉండడు అనుకుంటాడు. నిజమే, టెక్నాలజీ కనిపెట్టడంలో, లేదంటే ఈ లైఫ్ని ఇంకా ఈజీ చేసేసుకోవడం, దాంట్లో అనుకున్నట్టు టక్ మంచి చేతులకు వచ్చేసి అరచేతుల్లో ఉండి చాలా ఫ్లెక్సిబుల్గా బ్రతకడంలో మనం తెలివైన వాళ్ళమే. కానీ నేచర్ని అర్థం చేసుకుని నేచర్తో కలిసి బ్రతకడంలో మాత్రం మనిషి జీరో. అందుకే జంతువులను చూసి చాలా నేర్చుకోవాలి. మనిషి ఇంకా ఎదుగుతున్నాడని ఫీల్ అవుతున్నాడు తప్ప, నాకు తెలిసి బాధలో, ఈ ఒంటరితనాలు, ఈ డిప్రెషన్లో అన్నీ మీదేసేసుకుని ఇంకా కుచించుకుపోతున్నాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం నిన్ను వదిలేసిందనుకో నువ్వు ఒంటరి, అదే నువ్వు ప్రపంచాన్ని వదిలేసావు అనుకో ఏకాంతంగా ఉన్నట్లు లెక్క. అందుకని వాళ్ళందరికీ ఒక లెసన్ రావాలి. నీ సైడ్ నుంచి నువ్వు గేమ్ మొదలు పెట్టాలంటే నీకున్న ఒకే ఒక్క మార్గం నీ పని నువ్వు చేసుకోవడం. ఒంటరితనం అనేది లేదు, చెప్తున్నా గుర్తుపెట్టుకో. అసలు ఒంటరితనం అనేది మీనింగ్లెస్. ఒకవేళ
ఒక 2 సంవత్సరాల క్రితం నువ్వెక్కడో అమెజాన్ అడవుల్లో తప్పిపోయావు. నీకు తిండి, ఆహారం, బట్టలు అన్నీ ఉన్నాయి హెల్తీగా. కానీ నీ పక్కన మాట్లాడడానికి మనిషి లేడు. చచ్చిపోతావు నువ్వు. చావు. ఇంకా ఆశ మిగులుతుంది. నాకు అన్నీ దొరికినాయి, పోన్లే, లేకపోతే ఏముందిలే, నాకేమీ ఇప్పుడు జంతువుల నుంచి హాని లేదు, లేదంటే తినడానికి తిండి లేదని లేదు, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది, సరే బాగానే ఉంది అని చెప్పి బ్రతికేస్తావు. ఎందుకంటే అప్పుడు నీకు ఇక్కడ ఎవడో లేడు అనేది 100కి 200% క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, అయినా సరే నాతో ఎవడో మాట్లాడట్లేదు అని నీ ముందు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఆప్షన్స్ చూసుకుని నువ్వు ఏడుస్తున్నావు అంతే. నీ క్లారిటీగా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చూడు. కానీ ఇంకోసారి ఈ రోజు నుంచి ఒంటరిగా ఫీల్ అవ్వకు. ఫస్ట్ కొన్ని చెప్పాను కదా, ఒంటరిగా సినిమాకి వెళ్ళడం, ఒంటరిగా రెస్టారెంట్కి వెళ్ళడం, ఒక 10 కిలోమీటర్ల బైక్ రైడ్, ఈ మాత్రం తప్పనిసరిగా ఈరోజు చేసి నీ రూమ్లో నువ్వు కూర్చుని ఒక్కసారి ఆలోచించుకో. నీ ఫేస్లో ఒక చిన్న స్మైల్ రాకపోతే నిజం చెప్తున్నాను, నా మీద ఒట్టే.